నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా ఇరాన్కు భారీ వార్నింగ్ ఇచ్చిందనమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో సైనిక చర్య చేపడితే కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లోకి ఐఆర్జీసీకి సంబంధించిన ఒక బృందం పడవ ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నం అయితే చేసిందనమాట. దాన్ని కువైట్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరొక ఇద్దరైతే పారిపోయారనమాట. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద సైనిక చర్య చేపడితే కానీ మేము చేసే దాడులు ఇరాన్ శాశ్వతంగా దెబ్బతింటూ ఉంది. అలాగే ఇరాన్కు మేము గట్టి వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. కువైట్ మరియు గల్ఫ్ దేశాల జోలికి వెళ్ళవద్దని చెప్పేసి అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. మరోవైపు ఇజ్రాయిల్ మనం చూసుకున్నా కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో జరుగుతూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మేము నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాము. ఇజ్రాయిల్ వచ్చేసి యూఏఈకి ఐరన్ డోమ్ మరియు అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని అప్డేట్ చేస్తూ అయితే ఆయుధాలను సరఫరా చేస్తూ ఉంది. అమెరికా నుంచి పెద్ద ఎత్తున కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఆయుధాలు వస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఇరాన్ చేస్తూ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో ప్రపంచ దేశాలు కూడా ఆలోచనలో పడ్డాయన్నమాట. ఇప్పుడు మనం రంగంలోకి దిగి ఆ యొక్క హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ దేశాలు కానీ నాటో దేశాలు కానీ జర్మనీ, జపాన్ ఇటువంటి దేశాలు అయితే ఆలోచిస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే కానీ ఈ యొక్క యుద్ధం తీవ్ర రూపం దాల్చితే కానీ మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తూ ఉందని చెప్పేసి చాలా మంది భయపడుతూ ఉన్నారనమాట. ఇటువంటివి ఏమీ జరగకుండా ఉండాలంటే ఇరాన్, కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోకి సైనిక చర్య చేపడకూడదన్నమాట. మరి ఇరాన్ సైనిక చర్య చేపడితే కానీ మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు అయితే తెలుపుతూ ఉన్నారు. ఇటువంటిది ఏమీ జరగకుండా ప్రస్తుతం శాంతి ఒప్పందం ఏదైతే ఉందో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉందన్నమాట. అదే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.